కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నదిలో దూకిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనలో నూకరాజు ఆయన భార్య కుమార్తె గల్లంతయ్యారు. మనవడు రియాన్ష్ కార్తికేయ ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కేకలు విని గోదావరిలో అతడిని గుర్తించిన జాలర్లు ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. నూకరాజు మృతదేహం ధోబీఘాట్ వద్ద లభించగా అతని భార్య కుమార్తె కోసం గాలిస్తున్నారు. గోదావరిలో దూకే ముందు నూకరాజు కలెక్టర్కు వాంగ్మూలం రాసి స్నేహితులు అధికారుల గ్రూప్లో పోస్టు చేశారు. షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు లేఖలో తెలిపారు. సాదిక్ వేధింపుల వల్లే చనిపోతున్నట్టు స్పష్టంగా రాశారు. తమను లొంగదీసుకుని చంపుతానని బెదిరిస్తున్నట్లు వాపోయారు. జులైలో అనారోగ్యంతో ఏఈ నూకరాజు అల్లుడు మృతి చెందారు. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్న నూకరాజు కుమార్తె సౌజన్య తన కుమారుడికి షూటింగ్ లో కోచింగ్ కోసం సాదిక్ వద్దకు వెళ్లేది. అక్కడే వారికి పరిచయం ఏర్పడింది. నూకరాజు దంపతులు సౌజన్య గోదావరిలో దూకిన తర్వాత సాదిక్ పరారు కాగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.